వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి. మహబూబ్ నగర్లో అభివృద్ధి ఉండాలి తప్ప రాజకీయాలు ఉండకూడదు. కాంగ్రెస్ పార్టీ గ్రామాన బలోపేతం చేయాలి. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్లో అభివృద్ధి ఉండాలి తప్ప రాజకీయాలు ఉండకూడదని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. మహబూబ్ నగర్కు చెందిన ప్రముఖ ఎక్సైజ్ కాంట్రాక్టర్ వాల్దాస్ ప్రతాప్ గౌడ్, వారి మిత్ర బృందం, వివిధ పార్టీలకు చెందిన సుమారు 2000 మంది నాయకులు, కార్యకర్తలు హైటెక్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి కుటుంబానికి చేరేలా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడం, యువతకు మెరుగైన అవకాశాలు కల్పించడం, విద్య, వైద్యం, మౌలిక వస్తువుల అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి సారించడమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్కు సంబంధించి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు విజయం సాధించడం ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలను ప్రతి కుటుంబానికి చేరేలా చేయాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీపై విశ్వాసంతో ఉంటూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, నగర మేయర్ గుమ్మాల మమతా శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, ఎన్పి వెంకటేష్, సిరాజ్ ఖాద్రి, సిజే బెన్హర్, అన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేందర్, గొర్రెల కాపరుల సహకార సంఘం చైర్మన్ శాంతన్న యాదవ్, నాయకులు మైత్రి యాదయ్య, ఓబీసీ సెల్ చైర్మన్ రాజు గౌడ్, ఎస్సీ సెల్ చైర్మన్ బాలయ్య, మహబూబ్ నగర్ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఈరోజు మా డీసీసీ ప్రెసిడెంట్ సంజీవ్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో, మా సమక్షంలో మహబూబ్ నగర్ పట్టణంలో మరియు చుట్టుపక్కల గ్రామాల్లో అనేక సేవా కార్యక్రమాలతో పాల్గొని కలిగిన మిత్రులు ప్రతాప్ గౌడ్ గారు, వారి అనేక మంది అనుచరులతో కాంగ్రెస్ పార్టీ విధానాలు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి ఇక్కడ మహబూబ్ నగర్లో ఉన్న ఒక ప్రజాస్వామిక వాతావరణం, వాటన్నింటినీ చూసి ఆకర్షితులై వేల మంది కార్యకర్తలతో అనేక గ్రామాల నుంచి ఈరోజు ఇక్కడికి రావడం, కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, 2 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ అయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాల్లో నేను భాగం కావాలి, ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న నాకు తోడ్పాటు అందించాలి, మంచి కార్యక్రమాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలోకి ప్రతాప్ గౌడ్ గారు, మిగతా నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఇది కేవలం ఒక గ్రామానికి పరిమితం కాలే, అనువాడ, మహబూబ్ నగర్ మండలాల్లో ఉన్న అనేక గ్రామాల నుంచి ఈరోజు మహిళలు, యువకులు, పెద్దలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ఖచ్చితంగా ప్రతాప్ గౌడ్ గారి చేరికతోటి కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ నియోజకవర్గంలో గతంలో కంటే బలంగా తయారవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. వచ్చిన నాయకులందరికీ కూడా సముచిత స్థానం లభిస్తుంది, సముచిత గౌరవం లభిస్తుంది. కలిసి కట్టుగా ప్రజల కోసం
సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చే లైను తప్పకుండా అందరూ పాత కొత్త తేడా లేకుండా కలిసిమెలిసి పనిచేయబోతూ ఉన్నారు. వారికి కాంగ్రెస్ పార్టీలో ప్రతాప్ గౌడ్ గారికి వారి మంత్రి బృందానికి అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో వారికి కాంగ్రెస్ పార్టీ మంచి స్థానం కల్పిస్తుంది అని చెప్పి నాకు నమ్మకం ఉంది. వారికి స్వాగతం పలుకుతూ ఆ డిసిసి ప్రెసిడెంట్ గారు మాట్లాడుతున్నారు. ఇచ్చిన సంక్షేమ పథకాలను చూసి ఇలా చాలామంది కాంగ్రెస్ వైపు ఆకర్షించబడుతున్నారు. ఇలా ప్రతాప్ గౌడ్ గారు ఒక బిజినెస్ మన పార్టీలో ఇలా జాయిన్ కావడం జరిగింది. మన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే గారి సమీక్షంలో మరి ఇలా పార్టీలో పెద్ద ఎత్తున నాగన్న గౌడ్ గారితో సహా చాలామంది మిత్రులతోటి ఇలా చాలా పెద్ద ఎత్తున వారి ఇక్కడ జాయిన్ అయ్యే పార్టీని బలోపేతం చేయడానికి వారిని చేసిన కృషిని అంతా కూడా అభినందిస్తున్నాం. ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్క వర్గానికి అన్ని సంక్షేమ పథకాలు అందే విధంగా ఇవాళ మా నాయకుడు ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. అదేవిధంగా మా అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ అయిన మహబూబ్ నగర్ మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఇవాళ విద్య వైద్యంతో పాటు ప్రతి ఒక్క వర్గానికి కావాల్సిన అవకాశాలను అనుకుంటూ ఇలా ఎప్పుడు లేని విధంగా మహబూబ్ నగర్కు ఎప్పుడు కూడా 30-35 సీట్లతోనే పరిమితమైన ఐఐటి ఇవాళ 135 సీట్లు సాధించుకుందంటే అది కేవలం మన ఎమ్మెల్యే గారికి చూసి. కాబట్టి వారికి ఉన్న ఆలోచన విధానాన్ని చూసి ఇవాళ పార్టీలో పెద్ద ఎత్తున యువత అదేవిధంగా మహిళలు అందరూ కూడా ఆకర్షణ పార్టీలో చేరుతున్నందుకు వారందరినీ కూడా అభినందిస్తున్నాం, వారందరినీ కూడా స్వాగతిస్తున్నాం. వారితో కలిసి మేమంతా కూడా పనిచేస్తామని ఆశయాలు నచ్చి ఎమ్మెల్యే గారు వెంట ఉండాలని డిసైడ్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నా. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఎటువంటి ఆశించకుండా పార్టీ లైన్ దాటకుండా పనిచేస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నాం.